కాదండి, సేమ్ కాదు. చూడండి, ఇక్కడ పిల్లకలు ఉన్నాయి, ఇక్కడ పిల్లకలు లేవు. సో కాదు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. బట్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. సో మార్నింగ్ వచ్చేస్తుంది కాబట్టి. సో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి మీ అందరూ? ఏం చేస్తున్నారు? ఇంకా ఈరోజు వీడియో ఏమో ఒక చిన్న రొటీన్ రెగ్యులర్ బ్లాగ్. సో రేపు మా ఇంటికి ఎవరు వస్తున్నారో తెలుసా? సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే మా బావగారు అక్క వస్తున్నారు. అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్ద అన్నయ్య వస్తున్నారు అనమాట. సో బావగారు అక్క రేపు వస్తారు, రేపు మార్నింగ్ వచ్చేస్తారు. మీరు ఈ వీడియో చూసినప్పటికీ మా ఇంట్లో ఉంటారు. సో బోల్డ్ అనే వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. నేను బోల్డ్ అని చేద్దాం అనుకుంటున్నాను వ్లాగ్స్, వాళ్ళతో తిరిగినవన్నీ కూడా. సో చూద్దాం ఎంతవరకు అవుతుందో. సో ఇంటికి రిలేటివ్స్ వస్తే కొంచెం వీడియో అన్నీ మేనేజ్ చేయడం కొద్దిగా కష్టమే, కానీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అండి. సో ఇంకా వాళ్ళు ఫస్ట్ టైం హైదరాబాద్కి వస్తున్నారు కాబట్టి చూపించడానికి కూడా బోల్డ్ అన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో ఎక్కడికి తీసుకెళ్ళినా సరే నేను మీకు కూడా చూపిస్తాను. దాని తర్వాత నిన్నటి వీడియో చూసారా, మారేడుమల్లి వీడియో. సో దాని గురించి కొంచెం చెప్పాలి. నేను వెళ్ళలేదండి, నేను అన్వి వెళ్ళలేదు. మా హస్బెండ్ ఆయన ఫ్రెండ్స్ వెళ్ళారనమాట, వీకెండ్కి వెళ్ళారు. సో ఈయన నా కోసం కష్టపడి షూట్ చేసి తీసుకొచ్చారు. సో నేను దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేశాను. అండ్ వీడియోలో చెప్పేటప్పుడు మేము వెళ్ళాము అన్నట్టు ఎందుకు చెప్పానంటే, సో చూసేటప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది కదా, అలా అని చెప్పి నేను ఎడిట్ చేసినప్పుడు. అండ్ మేము అలానే వెళ్ళామన్నమాట. మేము రాజమండ్రిలో ఉండేటప్పుడు సేమ్ అలానే వెళ్ళాం కాబట్టి ఇక్కడ వెళ్ళాము వచ్చాము అన్నట్టు మాట్లాడాను. బట్ నెక్స్ట్ వ్లాగ్లో క్లారిఫై చేద్దాంలే అని చెప్పి సో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. సో అది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకు కూడా బొంగు చికెన్ చూసిన తర్వాత తినేయాలి అనిపించింది. సో మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు తప్పకుండా చెప్పండి. ఇంకా ఇప్పుడు మేము వెళ్తున్నాము వెజిటేబుల్స్ తీసుకురావడానికి. సో రేపటి నుంచి వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం ఇంట్లో స్టాక్ చేసి పెట్టుకుంటే మంచిదని చెప్పి వెజిటేబుల్స్ తేయడానికి నేను నా బంగారు తల్లి వెళ్తున్నాము. మేము అలా పెట్టావు ఫేసు. నీ పేరేంటి? అన్విత. ఎందుకు అన్విత నీ పేరు? మా మమ్మీ పెట్టింది. సో అయితే సరే, అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చిన తర్వాత నేను రూమ్ అంతా సర్దాను వాళ్ళ కోసం. సో ఎలా సర్దాను చూపిస్తాను కదా, చూపిస్తాను కూడా. దోస్త్ పెట్టి తాగాల. నా నాలుగు దోస్త్ చెప్పి దోస్తులే బాయ్ చెప్పి వెజిటేబుల్స్ కొనుక్కొని వచ్చేద్దాం ఫాస్ట్గా. పెప్సీ అమ్మ, అంటే పెప్సీ తాగితే బొజ్జ నిండా పురుగులు అయిపోతాయి. ఏమైపోతాయి? పురుగులు అయిపోతాయి. బాబోయ్ నీకేమవుతా అబ్బా లేకదు బాబా. సరిపదైతే వెళ్ళొచ్చి మళ్ళీ మాట్లాడతామైతే బాబోయ్. వచ్చేసామండి మార్కెట్ నుంచి. సో ఫ్రైడే అన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చాను. సో కొద్దిగా ఎక్స్ట్రా కావాలని ఈరోజు వెళ్ళాము. సో అందుకనే కొంచెమే తీసుకొచ్చాం. సో ఏమేమి తీసుకొచ్చాను, ఎలా సర్దాను అనేది చూపిస్తాను. సో వెజిటేబుల్స్ చాలా మంది కడిగి స్టోర్ చేస్తారట. సో మీరు ఎవరైనా మీకు ప్రాక్టికల్గా అలా వర్కౌట్ అవుతుందా లేదా అనేది నాకు చెప్పండి. నాకు చాలాసార్లు ట్రై చేశాను కానీ నాకు అది ప్రాక్టికల్గా అనిపించలేదు. అంటే పాడైపోతాయి, ఒక రోజు లేట్ అయితే పాడైపోవడం, అంటే ఫుల్ డ్రై చేసుకోవడం కుదరకపోవడం, అలాగే ఏదో ఒకటి అయ్యేది. సో మీలో ఎంతమంది వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెడతారు? అలా పెడితే కన్వీనియంట్గా ఉంటుందా లేదా అనేది నాకు తప్పకుండా చెప్పండి. నేనైతే ఏమైనా చాప్ చేసినా సరే చాప్ చేసేసి స్టోర్ చేసుకొని ఎప్పుడు యూజ్ చేస్తానో అప్పుడు క్లీన్ చేసుకుంటాను అనమాట. సో నాకు తప్పకుండా చెప్పండి, ఓకేనా? సో స్ప్రింగ్ ఆనియన్స్ ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. అన్నిటిలోని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలనిపిస్తుంది. సో క్యారెట్ కూడా, ఈ ఢిల్లీ క్యారెట్ అంటారు కదా, ఇవి కూడా చాలా బాగుంటాయి. సో ఊరికే తినడానికి కూడా బాగా అనిపిస్తాయి. నార్మల్గా స్టోర్ చేసేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్ ఇంకా కరివేపాకుని మామూలు బాక్సుల్లో వేసేస్తున్నాను ఈజీగా ఉండడానికి.
ఎందుకు తెలుసా ఫోర్ వేస్తున్నాడు ఫోర్ కదా అందుకే రెండు ఫ్లోర్లు ఫన్నీ. ఓకే కానీ ఫాస్ట్గా రాయాలి. అబ్బా పర్వాలేదులే. సో ఊరికేనండి అన్వి హోంవర్క్ చూపిస్తున్నాను. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? అన్వి పెంకియా కాదా అనేది నాకు చెప్పండి. ఐ మీన్ పెంకి అంటే అల్లరి పిల్ల కాదా అనేది నాకు చెప్పండి. సో ఏమనుకుంటున్నారు? ఇప్పుడు 51 51 5 to 52 ఇంకొక లైన్ టక్క నాకు నంబర్స్ అంటే ఇష్టం. ఇలాంటి కష్టం నంబర్స్. అన్వి కొన్ని డిజిట్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ రివర్స్లో రాస్తుందండి. మీలో ఎవరైనా పిల్లలు ఇలాగా చేస్తున్నారా లేదా అనేది కూడా నాతో షేర్ చేసుకోరా ప్లీజ్. 55 ఎందుకు తెలుసా 25లో ఇక్కడ అన్ని 5లు కదా 45 కదా అందుకే 2 5లు వేస్తాడు. ఎగ్జాక్టింగ్ 5 ఇక్కడ ఎగ్జాక్టింగ్ 5 ఫస్ట్ క్లాస్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ 9 and 0 రాస్తుంది చూడండి. 59 60లో 90. సో తను రివర్స్లో రాస్తుంది. కరెక్టే కానీ రివర్స్లో రాయిస్తుంది అనమాట. నాకు 9 రాయడానికి ఇష్టం తెలుసా. ఫైవ్ 9 59 నువ్వు చెప్పక 60 60 ఇక్కడ అన్ని జీరో రాసి అయిపోతుంది. ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఇక్కడ జీరో 5 తర్వాత 6 కాబట్టి 6 0 60. ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఇక్కడ. సో అన్వి ఇది అయిపోయిన తర్వాత ఆడుకుంటుంది. నేను క్లీన్ చేస్తున్నాను ఇల్లు కొంచెం. సో రేపు వస్తున్నారు కదా మా బావగారు అక్క, కాబట్టి ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే ఆటోమేటిక్గా సర్దేస్తారు. నేను కొంచెం అంత ఆర్గనైజ్డ్ కాదు కాబట్టి నేను కొంచెం ఎక్కువే సర్దాల్సి వస్తుంది. సో చూసారు కదండి ఇందాకలా 9 ఇంకా 0 ఎలా రాసిందో. అందరం నార్మల్గా రాసేదానికన్నా రివర్స్లో రాస్తూ ఉంటుంది. మీ పిల్లలు ఎవరైనా కూడా అలా రాస్తుంటారా? రాస్తుంటే మీరు ఎలా చేసి వాళ్ళని కరెక్ట్ చేశారు అనేది కూడా నాకు చెప్పండి. నేను ఆల్ఫాబెట్స్ చాలా కష్టపడి నేర్పించాను కరెక్ట్ ప్రాసెస్లో రాయడం. అయినా సరే తనకి కన్ఫ్యూజన్ అనమాట లెఫ్ట్కి రైట్కి. సో నాకు మీరు సజెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు గీజర్ ఫిక్స్ చేయించామన్నమాట. అందుకనే అమెజాన్లోంచి తెప్పించాను గీజర్. దానికి వచ్చిన చెత్త అంతా బోల్డ్ అంత ఉంది అక్కడ. దాని తర్వాత పిల్లలు ఉంటే ఇంకా టాయ్స్ అన్నీ అక్కడ పడితే అక్కడ ఉంటాయి కాబట్టి అవన్నీ సర్దుతున్నాను. ఊరికే ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఇలాంటి రెగ్యులర్ వ్లాగ్ ఒకటి చేసి చాలా రోజులు అయింది కాబట్టి. అండ్ అక్కడ వెజిటేబుల్స్ బ్యాగ్ ఏంటి ఇందాక సర్దేసింది కదా అనుకుంటున్నారా? సో ఈ క్లిప్ ముందు తీసింది, అలాగా ఎడిటింగ్లో అటు ఇటు అవుతుంటాయి. సో హోప్ యూ అండర్స్టాండ్. అండ్ నిన్నటి ఆజియో వీడియోలో నా శారీ బాగుందని చాలా మంది అన్నారు. సో ఆ శారీ మా మమ్మీయే కుట్టిందండి. సో చూడండి, ఇది సింపుల్ బ్లాక్ శారీకి బార్డర్ కుట్టింది. ఎంత చాలా బాగుంటుంది. అండ్ చాలా చాలా పాతది కూడా ఈ శారీ, బట్ చాలా బాగుంది కదా. నాకు ఇది చాలా చాలా ఇష్టం. ఈ స్టిక్కర్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. చాలా రోజులు అయింది తీసుకొని, ఈ మధ్యనే ఫిక్స్ చేశాను.
సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఐడియాస్, ఇట్స్ అబౌట్ మేకింగ్ ఐడియాస్ హ్యాపెన్, డూ ఇట్. చాలా బాగుంది కదా. సో ఈ రూమేనండి మా బావగారు అక్క కోసం నేను సెట్ చేసింది. ఇది ఒకటి దివాన్, ఇంకొకటి హాఫ్ మంచం, చిన్న మంచం. ఈ రెండు కలిపి ఇలా పెద్ద మంచం లాగా ఏదో సెట్ చేసాము. సో బీరువాని హాల్కి తీసుకెళ్ళిపోయి ఏవో బోల్డ్ అంత కష్టమైతే పడ్డాం. సో అన్వి కైనెటిక్ శాండ్తో ఆడుకుంటుంది ఇప్పుడు. సో మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను. సో చూసారు కదా, బాగుంది కదా. బీరువా ఏమో హాల్కి షిఫ్ట్ చేసి అక్కడున్న దివాన్ ఏమో ఇక్కడ బెడ్ లాగా చేసిన తర్వాత, అంటే ఇవి ఒక చిన్న మంచం ఒక దివాన్ కలిపి పెద్ద దానిలాగా చేసామన్నమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అని చెప్పి. సో ఎలా అనిపించింది మీకు? చాలా కష్టపడ్డానండి. బీరువా అటువైపు పెట్టి అది ఇక్కడ తెచ్చి ఇక్కడంతా ఈ రూమ్ అంతా సంత ఉండేది. ఆ సంత అంతా క్లీన్ చేసి చాలా చేసి ఎట్ లాస్ట్ వాళ్ళు వచ్చే ముందుకైతే సెట్ చేస్తాను. సో నేను చాలా హ్యాపీ అయ్యాను. అండ్ ఈరోజు నేను కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తానండి, నాకు నచ్చిన ప్రోడక్ట్స్. సో అవి చాలా ఎఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి. దాని తర్వాత మీకు ఆ ప్రోడక్ట్స్ ఏమైనా ఫ్రీగా కావాలనుకుంటే మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది. సో తెలియకపోతే కనుక గివ్ అవే అవుతుందండి. సో కింద లింక్స్ ఉంటాయి, అవి క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ప్రోడక్ట్స్ నచ్చితే ఏమైనా 3 ప్రోడక్ట్స్ మీరు ఇవి కావాలి అని చెప్పి కింద టైప్ చేశారంటే, ఒకవేళ మీరు కనుక పిక్ అయితే మీరు ఏది అడిగితే అవి మీకు పంపిస్తానమాట. సో క్లియర్ అనుకుంటున్నాను. సో బోల్డ్ అంతా పని చేసి నేను అలిసిపోయాను ఇప్పుడు, అందుకే మాటలు కొంచెం తాడబడితే నిద్ర వచ్చేస్తుంది అని అర్థం చేసుకోండి, ఓకేనా. సో దాని తర్వాత ఈరోజు చూపించే సింపుల్ ప్రోడక్ట్స్ ఏంటంటే, ప్రైమర్ చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇప్పటికే అర్థమైపోయింది కదా అందరికీ. సో ప్రైమర్లోని కలర్ బార్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో ఎఫోర్డబుల్లో కావాలి అనుకుంటే ఈ ఎన్వైబే వాళ్ళది చాలా ఎఫోర్డబుల్లో ఉందండి. సో జస్ట్ 225 రూపీస్ వస్తుంది అండ్ డిస్కౌంట్స్ ఉంటాయి. సో కూపన్స్ కూడా ఉంటాయి కాబట్టి కింద లింక్ అనేది తప్పకుండా చూడండి, మీకు అప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆఫర్ కనుక తెలుస్తుంది. సో ఈ ప్రైమర్ నాకు చాలా బాగా అనిపించింది. సో అదే చూపిస్తున్నాను. సో చూడొచ్చు మీరు, ట్రాన్స్పరెంట్గా ఉంది. అండ్ సో ప్రైమర్ ఎలా అనిపిస్తుందో అలానే ఉంది, సాఫ్ట్గా. అండ్ స్మెల్ కూడా ఏం లేదు. సో చాలా బాగుందండి ఈ ప్రైమర్. ఎఫోర్డబుల్లో చూస్తుంటే కనుక ప్రైమర్ చాలా చాలా ఇంపార్టెంట్. మేకప్ వేసుకోకపోయినా ప్రైమర్ అనేది మాత్రం పక్కా ఉండాలి అని చెప్పి నాకు అర్థమైంది కాబట్టి ప్రైమర్ చూపిస్తున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా ప్రైమర్ కావాలని అడుగుతారు అనుకుంటున్నాను. దాని తర్వాత ఎఫోర్డబుల్ లిప్ క్రయాన్స్లో చూస్తుంటే కనుక మనకి షుగర్, పర్పుల్ ఇవన్నీ కూడా కొద్దిగా, షుగర్ అయితే చాలా కాస్ట్లీ పడుతుంది. అండ్ దాని తర్వాత పర్పుల్ కూడా కొద్దిగా కొంచెం కాస్ట్ అనే చెప్పాలి. అంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళు, ఇప్పుడిప్పుడే ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఎఫర్ట్ చేయబుద్దేదు. కాబట్టి ఈ ఎన్వైబే లిప్ క్రయాన్స్ చాలా ఎఫోర్డబుల్ వస్తాయండి. సో అదే చూపిస్తున్నాను. నేను లింక్స్ కింద ఇస్తాను, మీకు ఏ షేడ్ కావాలంటే అది ఒకవేళ మీరు జస్ట్ టైప్ చేసినా సరే, మీరు ఒకవేళ పిక్ అయితే కనుక మీకు అవి ఫ్రీగా వస్తాయి. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే దీని ప్రైస్కి తగ్గట్టు బాగుంది అని చెప్పొచ్చు, కానీ కంపారిటివ్లీ అంటే షుగర్తో కంపేర్ చేసి బాగుందా అంటే అలా చెప్పడం అవ్వదన్నమాట. సో ఈ లిప్ క్రయాన్స్ కూడా చాలా బాగున్నాయి. జస్ట్ మీకు సింగిల్ స్వైప్కే బాగానే వస్తుంది చూడండి. సో అదనమాట. దాని తర్వాత లాస్ట్ ఐలైనర్ ఒకటి ఎన్వైబే వాళ్ళది, అది కూడా. సో ఈరోజు అన్ని నేను ఎన్వైబేవే తీసుకొచ్చాను. సో ఎన్వైబే వాళ్ళది ఈ ఐలైనర్ కూడా చాలా చాలా బాగుంది, సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. నాకు ఈ బ్లూ చాలా చాలా నచ్చింది. ఈ మధ్యన బోల్డ్ అండ్ వీడియోస్లో నేను ఈ బ్లూ పెట్టుకోవడం మీరు చూసుంటారు. సో చూడండి చాలా బాగుందండి. ఇందులో కలర్స్ కూడా వస్తున్నాయి, గ్రీన్ కూడా వస్తుంది, బ్లాక్ వస్తుంది అండ్ బ్లూ వస్తుంది. నాకు బ్లూ చాలా నచ్చింది, గ్రీన్ కూడా బాగుంది. సో ఈ ఐలైనర్ కావాలన్నా సరే తప్పకుండా చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎన్వైబే వాళ్ళదే దీని గురించి నేను ఇప్పటికీ చాలా చాలా సార్లు చెప్పేశాను, ఇల్యూమినేటర్. ఇది మనం మేకప్కి ముందు అప్లై చేసుకుంటే మన స్కిన్ నిజంగా లోపల నుంచి గ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇందులో కూడా చాలా షేడ్స్ ఉన్నాయండి. సో మీ స్కిన్ టోన్కి తగ్గ షేడ్ మీరు ఎంచుకున్నారంటే అది బాగుంటుంది. సో మీకు గోల్డెన్ కలర్ బేస్ కావాలా, బ్రాంజ్ కలర్ కావాలా అన్నది మనకి స్కిన్ టోన్ బట్టి, మీ ప్రిఫరెన్స్ బట్టి, వెళ్ళే అకేషన్ బట్టి అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు చూడొచ్చు స్కిన్ గ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. సో అందుకే ఎఫోర్డబుల్లో చూస్తుంటే కనుక ఈ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, మీరు తీసుకుందాం అనుకున్నా సరే.
సో అంతే అయితే ఈ వీడియోకి మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. మమ్మీ ఏంటైంది అయ్యో అదే మళ్ళీ పెట్టా ఫేస్. అయ్యో చెప్పనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా. సో మీరు ఈ వీడియో చూసినప్పటికీ గుడ్ మార్నింగ్ అవుతుంది కదా. సో ఇప్పుడు టైం అయింది 6:30 అయింది. చూపించు మీ ఫోటో దగ్గర నుంచి. అది ఎవరో చెప్పుకోండి, మీకు తెలుసా ఆ పాప ఎవరో? ఆ పాప ఈ పాప ఒక పాపేనా? కాదే, ఈ పాప గుడ్ పాప, ఈ పాప పెంకి పాప. డాడీ ఇక చూసి చెప్పండి. సేమ్ డాడీ చూడండి. కాదండి, సేమ్ కాదు. చూడండి, ఇక్కడ పిల్లకలు ఉన్నాయి, ఇక్కడ పిల్లకలు లేవు. సో కాదు. అప్పుడు చిన్నప్పుడే. సో అన్వి నా ఫోటోలు, అన్వి ఫొటోస్ అన్వికి దొరికాయి అనమాట. 1 year ముందు అవి. సో 1 yearకి అన్వికి అంత హెయిర్ పెరిగింది. ఇంకా చాలు. ఇప్పుడు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్.